మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నా ప్రియ సహోదర సహోదరి, చిన్నప్పటి నుండే భవిష్యత్తును గురించి అవగాహన ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు సైతం పిల్లలతో నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ కావాలనో, కలెక్టర్ అవ్వాలనో చెప్తూ ఉంటారు. బంగారు భవిష్యత్తు గురించి కలలు కనని వారు ఎవరు ఉండరు. యవ్వనంలోకి అడుగుపెట్టినప్పటి నుండి పెళ్లి గురించి, పిల్లల గురించి, ఇల్లు గురించి, వృద్ధాప్యం గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకు తగినట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. దానికి అవసరమైన ధనాన్ని కూర్చుకోవడం మొదలు పెడతారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప ఒప్ప అంటే అది తప్పు కాదు, ఒప్పు కూడా కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. మనం ఆలోచించినట్టే మన ప్రణాళిక ప్రకారమే మన భవిష్యత్తు ఉంటుందని మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు సమయం వృధా తప్ప ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రెండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అవును నా ప్రియ సహోదర సహోదరి, దేవునిలో లేని వారి జీవితాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. గ్యారంటీ లేని జీవితాల గురించి ప్రణాళికలు వేసుకోవడం అవివేకం అవుతుంది. ఎవరైతే దేవునితో ఉన్నారో వారి జీవితాలను వారు దేవునికి అప్పజెప్పుకుంటారు. కాబట్టి దేవుడు వారి జీవితాలకు గ్యారంటీ ఇవ్వడమే కాదు, వారి హృదయ వాంఛలు కూడా తీరుస్తాయి. హల్లెలూయా. మనము మన జీవితాల గురించి ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటున్నాడు దావీదు 37వ కీర్తన 4వ వచనంలో. నా ప్రియ సహోదర సహోదరి, ఒక విషయం గుర్తుంచుకోండి, రేపు అనేది మనది కాదు. దేవుని బట్టి సంతోషించే వారికి రేపటిని గురించి ఆలోచించవలసిన అవసరమే రాదు. దేవుడు ఎవరికైతే కాపరిగా ఉంటాడో వారికి ఎలాంటిలేమీ ఉండదు. దేవుడు వారికి ఏ రోజుకు ఆ రోజు సర్వ సమృద్ధిని దయచేస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అన్యజనులు దేని విషయమై చింతిస్తారో అలాంటి చింత దేవుని నమ్మిన వారికి ఉండకూడదు. దేవుని నమ్మిన వారి జీవితం చూసినప్పుడు వీరు ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు, ఎలాగ ఈ సమస్యలను ఎదుర్కోగలుగుతున్నారు, ఎలా జీవించగలుగుతున్నారు అని వారు చాలా ఆశ్చర్యపోయే విధముగా ఉండాలి మన జీవితం. దేవుని బిడ్డలమైనా సరే, చాలా మంది దేవుని నమ్మని వారి వలె భవిష్యత్తులో గురించి ప్రణాళిక వేసుకుంటూ అన్యజనులాగా జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్మి మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే మన భవిష్యత్తును ఆయనే మన ఊహకు అందని విధముగా తీర్చిదిద్దుతాడు. స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నా ప్రియ సహోదర సహోదరి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి దేవుడిని నమ్మి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టడానికి నీవు సిద్ధమేనా? ఈ లోకంలో మేము జీవించినంత కాలము ప్రభువా రేపటిని గురించి చింతించక, ఆలోచించక నీ మీద ఆధారపడి జీవించినట్లు నీ కృప మాకు దయచేయ్యా అని ప్రభునామములో ప్రార్థిస్తూ మన జీవితాన్ని దేవుని చేతిలో పెడుతూ ముందుకు సాగుదామా? అటువంటి మనసు, కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.